ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఇల్లు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కాదు, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చేయడం ఏమిటని నారాయణుడిని చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెళ్తుంటే ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది నమ్మి అన్నావు, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు? ఉన్ననాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఎరువులు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, మేకలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది, దీర్ఘాయుధాయం ఇచ్చింది, ఆశీర్వాదం తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకెత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేను ఏమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి ఇంత ఎర్రబడి పరదాచట్ల నుంచి చూడవా.